హాయ్ అండి. వెల్కమ్ టు 2026 వరలక్ష్మి వ్రతం వ్లాగ్. రేపు పండగ అనగా ముందు రోజు మన ఇంటి ముందు చక్కగా ముగ్గు పెడుతున్నాను. అసలు ఈ ఇయర్ పండగ చేసుకుంటామనే నమ్మకం కూడా లేదు. బికాస్ వరలక్ష్మి వ్రతం చేసే 1 వీక్ ముందు నుంచి ఫుల్ హీట్ చేసి గొంతు మారిపోయి రకరకాలుగా ఉంది. బట్ ఇంత ఫేస్ లో కూడా నేను అనుకునేది ఒకటే, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనే సంకల్పం. అమ్మవారు కరుణించింది కాబట్టి రేపటి కోసం ముందే అన్ని ప్రిపేర్ చేసుకోగలుగుతున్నాను. ముగ్గులు రెడీ. ముందు రోజు మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు శనగలు నానబెట్టడం, ఇంకా ప్రసాదం గారెలకి మినపప్పు నానబెట్టడం, రెండు కంప్లీట్ చేశాను. ఎప్పుడన్నా కొంచెం నలతగా ఉందంటే ఉన్న పనులే సరిపోవన్నట్టు కొత్త పనులు యాడ్ అవుతాయి. కరెక్ట్ గా ఈ రోజుకి బట్టలు చాలా ఉండిపోయాయి. అవన్నీ వాషింగ్ మిషన్ వేయడం, వాష్ అయిన బట్టలు ఆరేయడం, అవి మళ్ళీ తీసి మడతలు పెట్టడం సరిపోయింది. అలాగని స్కిప్ చేసామంటే పండగ రోజు ఆల్రెడీ క్లమ్జీగా పెట్టేస్తాం థింగ్స్ అన్ని. ఇంక ఇవి కూడా ఎక్స్ట్రా క్లమ్జీ. అందుకే ఎలాగో ఓపిక చేసుకుని ఉన్న బట్టలన్నీ మడత పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ లేచి చిన్నోడికి స్నానం చేయించి నేను స్నానం చేశాను. మా వారికి అయితే నేను నైట్ షిఫ్ట్ ఉంది. సో ఆఫీస్ కి వెళ్ళి మార్నింగ్ 7:30కి వచ్చారు. తనకి తెలుసు ఇప్పుడెప్పుడే నేను కూడా రికవర్ అవుతున్నానని. సో హెల్ప్ చేద్దామని నాకు ఇంటికి రాగానే పడుకోకుండా మళ్ళీ స్నానం చేసి నా కోసం హెల్ప్ చేస్తున్నారు. ట్రస్ట్ మీ, ఇంట్లో ఏవైనా పూజలు చక్కగా జరగాలి అంటే ఖచ్చితంగా మగవాళ్ళ హెల్ప్ ఉండాల్సిందే. అఫ్ కోర్స్ మగవాళ్ళనే కాదు, ఆ ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో అందరూ తలా ఒక పని చేసుకుంటేనే ఈజీగా అవుతుంది. ఇంకా నేనైతే ఈ రోజు పెద్ద ఐటమ్స్ ఏం లిస్ట్ తయారు చేయలేదండి. యాక్చువల్లీ చింతపండు గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర చేద్దాం అనుకున్నాను. యాజ్ ఐ సైడ్ అసలు ఓపిక లేదు. సో ఈజీగా సింపుల్ గా రెసిపీస్ తో మెనూ పెట్టుకున్నాను. నిమ్మకాయ పులిహోర, ఇంకా శనగలు, పరవాన్నం, మస్టర్డ్ షుడ్, ఇంకా గారెలు. ఇవి నేను చేస్తున్న ఐటమ్స్. ప్రిపరేషన్ జరుగుతుంది. ఇంకోవైపు మా వారు రెడీ అయ్యి వచ్చి అమ్మవారి దగ్గర ముందు రోజు పెట్టిన పూలు అన్ని క్లీన్ చేయడం, మళ్ళీ ఈ రోజుకి ఫ్రెష్ ఫ్లవర్స్ అరేంజ్ చేయడం, కలసం పెట్టడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. నేను ప్యారలల్ గా కుకింగ్ అంతా కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఐ థింక్ నాకు తెలిసి పూజలు అంటే ఇష్టమైన వాళ్ళు, పూజలు చేసే ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫేస్ ఒకటి ఉంటుంది. ప్రెసెంట్ నేను ఆ ఫేస్ లోనే ఉన్నాను. మనకి చాలా ఇంట్రెస్ట్ గా పూజలు చేయాలనిపిస్తుంది, కానీ అక్కడ కూర్చున్నప్పుడు ఏవో తెలియని ఆలోచనలు చంపలేసుకుంటాం. మళ్ళీ అదే చెత్త ఆలోచనలోకి వెళ్ళిపోతాం. అలాగని పూజ చేయకుండా ఉండలేం. ప్రెసెంట్ నా సిచ్యువేషన్ కూడా అదే. లక్కీగా నన్ను అంత ఫోర్స్ చేసి పూజలు చేయమని చెప్పే వాళ్ళైతే లేరు. బట్ స్టిల్ నాకు చేయాలని ఇంట్రెస్ట్. అట్ ది సేమ్ టైం మనసులో ఏవో పిచ్చి ఆలోచనలు పెట్టుకొని పూజ చేయడం నాకు అస్సలు నచ్చదు. ఒక 3 months అయినట్టుంది నేను సరిగ్గా పూజ చేసి మనస్ఫూర్తిగా చేసి. మొక్కుబడిగా చేస్తున్నానే గానీ మనసు పెట్టి చేయడం లేదు. అయినో నాకు అది అర్థమవుతుంది. ఐ ఆమ్ ద పర్సన్. ఏదైనా ఒక పని చేస్తే మనస్ఫూర్తిగా చేయాలి అని చేసే మనిషిని నేను. అందుకే మొక్కుబడిగా చేయడం ఇష్టం లేదు. మేబీ ఆ రీజన్ వల్లే చాలా వరకు స్కిప్ చేస్తున్నాను. నాకు బాగా చేయాలనిపించినప్పుడే చేస్తున్నాను. ఈ పెద్ద పండుగలు ఏవైతే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా, దీపావళి ఉంటాయి కదా మన పెద్ద పండుగలు, వీటికి నాకు ఎలా ఉంటుందంటే నేనే సిచ్యువేషన్ లో ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా ఖచ్చితంగా పండుగలు చేసుకోవాలి, మన ఓన్ రిచువల్స్ ని ఫాలో అవ్వాలి అన్నట్టు ఉంటుంది. బై మిస్టేక్ నెగ్లెక్ట్ చేశానంటే ఇయర్ మొత్తం ఆ గిల్ట్ తోనే ఉండిపోతాము. సో నేను ముందు నుంచే అనుకున్నాను ఎలాగైనా సరే ఈ శుక్రవారం అమ్మవారి వ్రతం చేసుకోవాలి అని. అంటారు కదా, 100 అడ్డంకులు వచ్చిన సంకల్పం ఒకటే ఛేదించగలదు అని. అమ్మవారి అనుగ్రహం మా మీద ఉంది. అందుకే లక్కీగా ఇంత బాలేదని చెప్పినా ఈ రోజుకైతే అమ్మవారే ఎనర్జీ ఇచ్చి మరీ నాతో ఈ పూజ చేయించింది. చెప్పానుగా సింపుల్ మెన్యూ అని. సో మాక్సిమం వీలైనంత వరకు చేసేసాను. ఇందాక నేను చెప్పాను కదా ఇది ఒక ఫేస్ ఉంటుంది అనేసి. ఆ టైంలో మీరైతే ఏం చేస్తారో కమెంట్ చేయండి. నేనైతే ఆ స్పేస్ ని అలా వదిలేస్తాను. ఎందుకంటే మన మనసు ఎక్కడో పెట్టి ఊరికే మొక్కుబడిగా చేసే పూజ కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. సో కొన్ని రోజులు స్కిప్ చేసినా కూడా మేబీ టైం విల్ హీల్ అనిపిస్తుంది నాకు. అసలు ఈ థింకింగ్ కి కారణాలు ఏంటో తెలుసా? టూ మచ్ స్ట్రెస్, లైఫ్ స్టైల్, ఇంకా ప్రెసెంట్ మనం ఉండే సిచ్యువేషన్స్, ఇవన్నీ మేబీ కారణాలు అవ్వచ్చు. వీటిల్లో కొన్ని మార్చగలిగే ఉంటాయి, కొన్ని మార్చలేనివి ఉంటాయి. అందుకే నా ఒపీనియన్ ప్రకారం కొంచెం టైం ఇచ్చి చూసామంటే కొద్ది రోజులకి మనకే రియలైజేషన్ వచ్చి మనస్ఫూర్తిగా మనం చేయగలిగేది చేయగలుగుతాము. అలా కాకుండా ఎవరైతే చేస్తున్నారని పరిగెత్తాలని చూసామంటే ఇంట్రెస్ట్ లేకుండా ఏ పని సక్సెస్ చేయలేరు ఎవరైనా. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఇయర్ 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. ఈ 5 వారాలు అమ్మవారి లలితా సహస్రనామం చదవాలి అని ఒకసారి అనుకున్నాను. బట్ ఫస్ట్ వీకే ఏదో తెలియని అడ్డంకి వచ్చింది. ఆల్మోస్ట్ పడుకునేటప్పుడు గుర్తొచ్చింది, అరే నేను ఇలా చేద్దాం అనుకున్నాను కదా, ఏంటో మర్చిపోయానని. సరేనని నెక్స్ట్ వీక్ అంటే ఈ వారం చేద్దాం అనుకున్నాను. ఇందాక నేను చెప్పినట్టు హెల్త్ సహకరించలేదన్నమాట. ఇట్స్ ఓకే. బట్ ఆ టైంలో మనం మనస్ఫూర్తిగా అమ్మవారికి క్షమాపణలు చెప్పుకోవడమో, లేదంటే ఒక్కసారైనా అమ్మని తలుచుకోవడమో చేస్తాం కదా, అది ప్యూర్ గా ఉంటుంది. లేదు ఏదో టార్గెట్ పెట్టుకున్నట్టు ఇప్పుడు చదవాలి కాబట్టి చదివేయాలి అని చదవడం అయితే నాకు తెలిసి కరెక్ట్ కాదు.
కలశం కూడా పెట్టేశాము. ఇంక కలశంలో వేయాల్సిన సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాము. నేను ముందే చెబుతున్నాను, నా పూజలు ఎప్పుడు చాలా సింపుల్ గా ఉంటాయి. చాలా నార్మల్ గా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేస్తాను. ఆర్భాటాలకి హంగులకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అండ్ నేను ఆ టైప్ కూడా కాదు. నిజంగా మనకి మనసులో పూజ చేయాలి, మంత్రం చెప్పుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మనసులో నామం చెప్పుకున్నా అమ్మవారు కరుణిస్తారు. ట్రస్ట్ మీ. అంతేగాని వాళ్ళు ఏదో చేశారు, మనం ఇలాగే చేసామేంటి, ఇంకా గ్రాండ్ గా చేయొచ్చు కదా, ఇలాంటి ఆలోచనలకు అస్సలు వెళ్ళకండి. నేనైతే అలా అసలు అనుకోను. ఇంకా బాగా చేయాలి అనిపిస్తే అమ్మవారి మంత్రం చెప్పుకోవడం, అమ్మవారి గురించి ఆలోచించడం, ఇలాంటివి చేయడం చాలా చాలా ఉత్తమమైన పని. యాజ్ యూజువల్ మాకు తెలిసినంతలో వరలక్ష్మి కథ చదివి అమ్మవారి అష్టోత్తరం చదువుకొని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేశాము. ఇంతకీ మీలో ఎంతమంది రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం నోచుకున్నారో కామెంట్ చేయండి. వర్షాకాలంలో వరదలు వచ్చినట్టు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం వీడియోలు, భక్తి పొంగిపోయే వీడియోలు, ఇవి చూడడానికే యూట్యూబ్ మొత్తం ఫుల్ అయిపోతుంటే దేవుడి దగ్గర కూర్చొని పిచ్చి పిచ్చి రీల్స్ కూడా చేస్తున్నారు జనాలు పిచ్చెక్కినట్టు. భక్తి పొంగి ఏదో మంచి దారిలో చేస్తే పర్వాలేదు, పిచ్చి పిచ్చి డైలాగులన్నీ అమ్మవారి ముందు కూర్చొని చెప్పడం ఏంటో అసలు. వాళ్ళకైనా ఒక్కొక్కసారి ఆలోచన వస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేయట్లేదా అని ఖచ్చితంగా మీకు అడిగే రైట్ ఉంది. నా వీడియోస్ లో చూడండి, ఎక్కడా కూడా అమ్మవారికి అగౌరవపరిచేలా ఎప్పుడూ వీడియోలు ఉండవు. పూజ వీడియోస్ అంటే బేసిక్ గా నేను రెడీ అయ్యేది కూడా రెడీ అవ్వను మాక్సిమం. ఎందుకంటే ఆ రోజు పూజ ఎలా చేయాలి, అన్ని ఎలా సమకూర్చాలి, ఇలాంటి వాటి మీదే ఉంటుంది నా దృష్టి అంతా. అలాగే వీడియోలు తీయడం, యూట్యూబ్ లో పెట్టడం తప్పని చెప్పడం లేదు. యాజ్ ఏ యూట్యూబర్ నేను కూడా అదే పని చేస్తాను. బట్ ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. మనం పెట్టే వీడియోలో మంచి లేకపోయినా అట్లీస్ట్ చెడు లేకుండా చూసుకోవాలి కదా. మోర్ ఓవర్ మనం ఏం చేస్తున్నామో మన ఇంట్లో ఉండే పిల్లలు కంపల్సరీ అబ్జర్వ్ చేస్తారు. నా వరకు నేను ఈ పూజలు కానీ మన రిచువల్స్ కానీ అస్సలు వదలకుండా చేయడానికి రీజన్ అదే. ఎప్పుడో 2 weeks బ్యాక్ ఒకసారి చెప్పున్నాను మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని. మా చిన్నోడు అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాడు, అమ్మా ఈ వారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, అమ్మవారి పూజ చేసుకుంటాం కదా అని. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. అలాగే ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పి వాళ్ళకి నచ్చేలాగా చేపించాలి కానీ బలవంత పెట్టకూడదు. పిల్లలు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ గా చేస్తారో వాళ్ళకి తెలియకుండా వాళ్లే రియల్ రిచువల్స్ ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తారు. మీరేమంటారు? పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇల్లు చూస్తే చిందర వందర గందర గోళంగా ఉంటది. ఇదంతా సర్దుకోవడానికే సాయంత్రం పడుతుంది మళ్ళీ. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ వర్తీ కూడా. అమ్మవారి పూజ అయితే అమోఘంగా చేసేసాము మనస్ఫూర్తిగా. ఇదన్నమాట ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.